చపాతీలోకి ఇలాంటి కర్రీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే తృప్తిగా తినేయొచ్చు. ఇందులో వాటరు ఏమి వేయకుండా దగ్గరికి ఇలా వండేసానన్నమాట. కర్రీ నాకు చపాతీకి అయితే చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా కానీ ఈ కర్రీని అయితే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. వాటర్ అనేది అస్సలు వాడను. హలో నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజైతే బీరకాయ కర్రీ అండి. బీరకాయ టమాటో కర్రీ మసాలా కారంతో ప్రిపేర్ చేస్తున్నాను. అయితే బీరకాయలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది మొత్తం ఒకటే కాయండి, ఇలా కట్ చేసిన పొడవుగా ఉంది. దీన్ని పొట్టు అయితే మేము కంప్లీట్గా తీసేస్తాము. మామూలుగా అయితే ఇలా పైన తీసేస్తాం కదా, ఇక మా ఇంట్లో తినరని మొత్తం కంప్లీట్గా పొట్టు అనేది తీసేస్తాను. అప్పుడైతే కూర కొంచెమే అవుతుంది కదా. ఇంకా దీనిలోకి అయితే ఒక టమాటో తీసుకున్నాను, పెద్ద సైజుది. అది ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. పొట్టు అయితే ఇంత వెళ్ళింది చూడండి. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్. బీరకాయలోకి ఆయిల్ ఎప్పుడైనా తక్కువగానే పడుతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకే జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడుతున్నప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవుతుంటే ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, 3-4 ఎల్లుల్లిపాయలు శుభ్రంగా కడిగి అప్పటిదప్పుడు దంపేసుకొని ఇందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇంకా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా బీరకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ నీళ్ళల్లో కడగకూడదు, ముందే కడిగి నేను కట్ చేస్తాను. అవి కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోకి నేను ఉప్పు అయితే చూసి వేసుకుంటాను. ఎందుకంటే బీరకాయ కర్రీ ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది కదా, కాబట్టి తక్కువే పడుతుంది. ఇప్పుడు పెద్ద టమాటో కట్ చేసి ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు చూసి వేసుకుందాం, మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం కదా. ఇప్పుడు మసాలా కారము ఇదైతే 1.5 టీ స్పూన్ వరకు వేసాను. ఘాటు అయితే ఎక్కువగా ఉండదు, కాకపోతే టేస్ట్ అనేది బాగుంటుంది కారం అయితే. ఇంకా మిగతా వేరే మసాలా అనేది ఏమీ వేయలేదు. ఇలా సింపుల్గా దగ్గరికి వండేసుకుంటే కనుక ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇందులోకి అయితే బీరకాయ అనేది కొంచెం వాటర్ ఊరుతుంది కాబట్టి ఇందులో వాటర్ వేయనవసరం లేదు. మళ్ళీ ఇలా బాగా కలిపేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒక సగం కట్ట కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే బాగుంది చూడండి. ఇంకా ఆవిరికే బీరకాయ అయితే బాగా ఉడికిపోయింది కదా దగ్గరికి. ఇంకా అంతే, 1 నిమిషం పాటు ఈ నీరంతా ఎగిరే వరకు పెట్టుకొని ఇంకా కూర అనేది దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో మామూలుగా మనం మసాలా కారం వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.